మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు, ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. గుడ్ మార్నింగ్. డాక్టర్ సుధీర్ స్కాన్ సెంటర్ అండ్ వెరికోజ్ వెయిన్ క్లినిక్ అమీర్పేట్ నుంచి నేను మాట్లాడుతున్నాను. సో ఇంతకు ముందర వీ హ్యావ్ డిస్కస్డ్ ద టాపిక్ ఆఫ్ మస్క్యులోస్కెలిటల్ అల్ట్రాసౌండ్ అని మనం ఒక టాపిక్ మాట్లాడాం. ఆ టాపిక్లోని ఏంటంటే వాట్ వీ హ్యావ్ డిస్కస్డ్ వాజ్ దట్ మనకి డిఫరెంట్ పార్ట్స్లోని బాడీలోని యూ కెన్ హ్యావ్ డిఫరెంట్ పెయిన్స్ బికాస్ ఆఫ్ వేర్ అండ్ టేర్, ఓవర్ యూజ్, ఇన్ఫ్లమేషన్, నంబర్ ఆఫ్ కారణాలతోటి మనకి డిఫరెంట్ పార్ట్స్లోని పెయిన్ వస్తూ ఉంటుంది. సో ఆ పెయిన్లోని వన్ ఆఫ్ ది థింగ్స్ ఇప్పుడు ఇవాళ మనం డిస్కస్ చేస్తున్నాం. సో దాన్ని ప్లాంటార్ ఫేషియైటిస్ అంటారు. ఈ ప్లాంటార్ ఫేషియైటిస్ అనేది మనకి ఇట్స్ వెరీ కామన్ అనమాట. మీరు ఎట్లాగంటే మనకి వింటర్ టైం, ఎస్పెషలీ ఈ సీజన్ వింటర్ కదండి. మనం వింటర్ టైంలోని పొద్దున్న లేగిసినప్పుడు కాలు కింద పెడతాం, గచ్చు చల్లగా ఉంటుంది. సమ్ పీపుల్ విల్ గెట్ సో మచ్ ఆఫ్ పెయిన్ ఇన్ ద ప్లాంటార్ ఫేషియా అనమాట. అంటే ఇక్కడ మనకి హీల్ ఉంది కదండి, ఈ హీల్ భాగంలోని యూ కెన్ గెట్ ది పెయిన్. అంటే ఈ పాయింట్లోని మనకి పెయిన్ వస్తుంది. ఈ చుట్టుపక్కల ఉన్న భాగానికి మనకి రేడియేట్ అవుతూ ఉంటుంది అనమాట. అంటే ఈ ఒక్క పాయింటే కాకుండా ఇది. సో ఇక్కడ ఏమవుతూ ఉంటుందంటే మనకి ఈ హీల్ బోన్ ఉంటుంది కదండి, ఈ హీల్ బోన్ విల్ ఇక్కడ వరకు వస్తుంది. మనకి ఇక్కడి నుంచి మనకి ఒక ఫేషియా, అంటే మనకి ఒక తాడులు లాంటివి ఉంటాయి అన్నమాట. మనం చికెన్, మటన్ తింటున్నప్పుడు సైడ్లోని కొంచెం మనకి ఒక వైట్ కలర్లోని టెండాన్స్ వస్తాయి కదండి. ఆ టెండాన్ లాగా ఒక పొర లాంటిది వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది ఈ భాగంలో జాయిన్ అయినప్పుడు. సో వాట్ హ్యాపెన్స్ ఇస్ ఆ పార్ట్ ఫర్ రీజన్స్ అన్ఎక్స్ప్లెయిన్డ్, అంటే ఏ కారణంతో లేకుండా మనకి అది పెయిన్ వస్తూ ఉంటుంది అన్నమాట. సో చాలామంది నెలల కొలది దే సఫర్ బికాస్ ఆఫ్ దట్ పెయిన్. ఏం చేయాలో తెలియదు. ఫిజియోథెరపిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు ఫిజియో చేస్తారు, దే విల్ గివ్ సమ్ హీట్ ట్రీట్మెంట్స్, కొంచెం అల్ట్రాసోనిక్ థెరపీ అని ఉంటాయి, ఆ థెరపీ ఇవన్నీ పెడతారు. కానీ వాట్ వీఆర్ ఏబుల్ టు ఆఫర్ ఈజ్ 100% బెటర్. అంటే మనకి ఈ స్కాన్ చేస్తూ ఉంటాం. ఈ స్కాన్ చేస్తున్నప్పుడు వీఆర్ ఏబుల్ టు సీ ద ఎగ్జాక్ట్ డయాగ్నోసిస్. ఇప్పుడు ఇది ఆ బోన్, ఈ బోన్ నుంచి మనకి ఆ పొర మనకి తెలుస్తుంది హౌ ఇట్ ఈస్. ఇన్ ఏ నార్మల్ ఇండివిజువల్ మనకి అది 3 millimeters వరకే ఉండాలి. అంటే నార్మల్గా ఉన్నప్పుడు అది 3 millimeters, ఈ అమ్మాయికి 2 millimeters ఉంది. సో ఇట్ ఈస్ నాట్ ప్లాంటార్ ఫేషియైటిస్. అదే కాకుండా మనం కలర్ డాప్లర్ పెట్టి అక్కడ ఎంతవరకు కలర్ వస్తుంది, మనకి అక్కడ బ్లడ్ ఫ్లో ఎంతవరకు ఉంది. సపోజ్ బ్లడ్ ఫ్లో మామూలు కంటే ఎక్కువ ఉంటే ఇట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ఫ్లేమ్డ్. అంటే ఇన్ఫ్లమేషన్ అంటే మనకి ఎక్కడైనా దెబ్బ తగిలినప్పుడు ఎక్కడ అట్లాగా రెడ్ అయిపోయి హీట్గా అయిపోతుందో దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటారు. దాన్ని వీఆర్ ఏబుల్ టు సీ డైరెక్ట్లీ ఇన్ ద అల్ట్రాసౌండ్ స్కాన్. అదే కాకుండా ఆ స్కాన్లో కాకుండా వీఆర్ ఏబుల్ టు డూ అన్ ఇంటర్వెన్షనల్ ప్రొసీజర్ అంటే ఇప్పుడు ఎవరన్నా ఒక ఇంజెక్షన్ తీసుకొని ఇక్కడ పొడిసేసి దే కెన్ పుట్ ఎ మెడిసిన్. కానీ బట్ వాట్ వీ కెన్ డూ బెటర్ విత్ ద అల్ట్రాసౌండ్, వీ కెన్ పుట్ ఎగ్జాక్ట్ పాయింట్. మేము ఇక్కడి నుంచి తీసి వి స్టార్ట్ గివింగ్ ద ఇంజెక్షన్ అనమాట. అంటే ఇట్ సైడ్ నుంచి ఇంజెక్షన్ చేసి ఎగ్జాక్ట్గా ఆ పాయింట్లోనే వీఆర్ ఏబుల్ టు గివ్ ద ఇంజెక్షన్ అనమాట. అఫ్కోర్స్ ఈ అమ్మాయికి ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఏ ఇంజెక్షన్ ఇవ్వట్లేదు. దట్ ఈస్ ద థింగ్ అనమాట. యూజువల్గా ఇచ్చినప్పుడు ద క్యూర్ రేట్ ఇస్ ఆల్మోస్ట్ 100% అండి. ఒక 200 పేషెంట్స్ పైన ఇచ్చి ఉంటాను ఇది. ఇప్పుడు వరకు ఒక్కరు కూడా తిరిగి రాలేదు. సో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 100% ఎఫిషియన్సీ. సో దట్ ఈస్ ద థింగ్ అబౌట్ ప్లాంటార్ ఫేషియైటిస్. సో ఎవరికైతే వింటర్ సీజన్లోని కాలు కింద పెడుతున్నారో ఈ పాయింట్లోని పెయిన్ సివియర్గా ఉన్న వాళ్ళకి ఈ ట్రీట్మెంట్, ఈ స్కాన్ వాళ్ళకి చాలా అడ్వాంటేజెస్గా ఉంటుంది. అంటే స్పెసిఫిక్ రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఏమి ఉండదండి. కొంచెం ఓవర్ వెయిట్గా ఉండడం ప్లస్ షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళకి వస్తూ ఉంటుంది. కానీ బట్ ఎవరికన్నా రావచ్చు. యూ కెన్ గెట్ ఎనీవన్ కెన్ డెవలప్. స్పోర్ట్స్ పీపుల్కైనా రావచ్చు, ఓవర్ యూస్ తోటైనా రావచ్చు, ఓవర్ వెయిట్ తోటైనా రావచ్చు. సో నంబర్ ఆఫ్ కాజెస్ ఉంటాయి కాబట్టి ఈ స్పెసిఫిక్ కాజ్ అనేది ఏమి ఉండదు.